Audio Jungle. Audio Jungle. మిత్రులారా, మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నిరుద్యోగులు ఎప్పుడా అని గత 5-6 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల తేదీ గవర్నమెంట్ ఫిక్స్ చేసేసింది. అంటే ఈరోజు 20/4/2025 ఉదయం 10 గంటలకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని పత్రికా ప్రకటన ఒకటి పాఠశాల విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది. అలాగే మన విద్యాశాఖ మినిస్టర్ గారు గౌరవ నారా లోకేష్ కూడా ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నామని తెలియజేశారు. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మన జాబ్ నోటిఫికేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాము. ఈ డిఎస్సికి సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారం, మినిట్ టు మినిట్ అప్డేట్ అన్నీ కూడా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారాను, జ్ఞానలోక వెబ్సైట్ ద్వారాను తెలియజేస్తాము. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అయితే ఇది మన పాఠశాల విద్యాశాఖ నిన్న రాత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన. దీని ద్వారా ప్రభుత్వం ఈ డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నారు. చాలా భారీ మొత్తంలో పోస్టులు, 16,347 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేస్తామని ఈ పత్రికా ప్రకటనలో తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే తేదీలు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 15వ తేదీ, అంటే ఈ రోజు నుండి మే 15వ తేదీ వరకు మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఫీజు ఎలా పే చేయాలి, ఇవన్నీ కూడా మన జ్ఞానలోక వెబ్సైట్ ద్వారాను, మరలా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలని వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. అయితే అభ్యర్థులు ఆన్లైన్లో ద్వారా మాత్రమే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయం గమనించండి. అలాగే ఎగ్జామినేషన్ కూడా డేట్ కూడా ఇవ్వటం జరిగింది. ఎగ్జామినేషన్ చూడండి, జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు ఈ మధ్య పరీక్ష తేదీలు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారని ఈ ప్రకటనలో తెలియజేయడం జరిగింది. సో అందుకని ఆల్రెడీ మనకి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు కాబట్టి అభ్యర్థులు మీరు యొక్క ప్రిపరేషన్ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది, స్పీడ్ని. తర్వాత జీవోలు, షెడ్యూలు, సిలబస్ అన్నీ కూడా ఈరోజు ఉదయం విడుదల చేస్తామన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఏపీ డిఎస్సి వెబ్సైటు లేదా సిఎస్సి వెబ్సైట్ నందు అందుబాటులో ఉంచడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇదే వివరాలు మన జ్ఞానలోక వెబ్సైట్ నందు కూడా ఉంచడం జరిగింది. అంతే కూడా కాకుండా కేవలం డిఎస్సి విద్యార్థుల కోసమే ఒక ప్రత్యేకంగా వాట్సాప్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఛానల్లో చేరండి. కేవలం డిఎస్సికి సంబంధించిన సమాచారం మాత్రమే ఆ గ్రూప్ నందు అందించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరన్నా చేరకపోతే వెంటనే చేరండి. తర్వాత మనకి ఇది చూడండి, జిల్లాల వారీగా వేకెన్సీస్ ఇవి ఈ నియామకాలన్నీ కూడా పాత జిల్లాల ఆధారంగా, బైఫర్కేషన్ కాకముందున్న 13 జిల్లాల ఆధారంగా మాత్రమే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 13 జిల్లాల ఆధారంగా మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తారు. అంటే మీరు ఏదైనా కొత్త జిల్లాలో యాడ్ అయినా సరే మీరు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని మీ జిల్లాకి మాత్రమే లోకల్ అభ్యర్థిగా పరిగణించబడతారు. కావున అది అభ్యర్థులు గమనించండి. ఇందులో మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, తర్వాత స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ వైదు ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది కూడా క్లియర్గా ఇక్కడ ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. వివరాలన్నీ మన సైట్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్ ఇవి కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇవి మనకి వచ్చేసరికి చూడండి, టోటల్ పోస్టులు 880 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా చూడండి. తర్వాత మనకి 13,192 పోస్టులు మామూలు జనరల్ పాఠశాలలో ఉన్నవి, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఉన్న ఖాళీల వివరాలు ఇవి. తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్, జునైవల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కొన్ని పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అయితే టోటల్ పోస్టులు వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్లు 7,487 పోస్టులు, ఎస్జిటీస్ 6,599, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 2, గ్రాండ్ టోటల్ వచ్చేసరికి 14,088 పోస్టులు అని ఇక్కడ మనకి వేకెన్సీస్ ఖాళీలు చూపించడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఇది పీడబ్ల్యూడి అభ్యర్థులు, డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ ఉన్నాయి కొన్ని, అవి కూడా పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవికి సంబంధించిన టోటల్ 31 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా కలుపుకోవాల్సి ఉంటుంది మొత్తం. తర్వాత
మనకి ఏపీ రెసిడెన్షియల్ కానీ, ఏపీ మోడల్ స్కూల్ కానీ, ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ వాటిలో కూడా మనకి చూస్తే కనుక ప్రిన్సిపాల్ పోస్టులు 52, పీజీటీ పోస్టులు 273, టీజీటీ పోస్టులు 1710 రూపాయలు, పీడీ పోస్టులు 33 పోస్టులు, పీఈటీ 172 పోస్టులు, టోటల్ వచ్చేసరికి 2228 పోస్టులు. అంటే ఇవన్నీ కూడా ఏపీ రెసిడెన్షియల్, ఏపీ మోడల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఉన్న ఖాళీలు. అలాగే జోన్ వైజ్ వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకు చూస్తే కనుక ఇందులో మనకి స్టేట్లో 259, జోన్ 1 ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో, జోన్ 2, జోన్ 3, జోన్ 4 టోటల్ వచ్చేసరికి 2258 పోస్టులని ఇక్కడ ఇవ్వటం జరిగింది. తర్వాత మనకు చూస్తే చూడండి టోటల్ వేకెన్సీస్ డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ డిఎస్సి ద్వారా 14,088 పోస్టులు, స్టేట్ లెవెల్ ద్వారా 2,259 పోస్టులు, టోటల్ పోస్టులు వచ్చేసరికి 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నారు. తర్వాత ఇంపార్టెంట్ డేట్లు చూస్తే కనుక మనకి నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేస్తున్నారు 20/4/2025. ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపు అప్లికేషన్లు 20/4/2025 నుండి 15/5/2025 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మార్క్ టెస్టులు కూడా 20/5/2025 నుండి అందుబాటులో ఉంటాయని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేది 30/5/2025 నుండి. అలాగే పరీక్ష తేదీ చెప్పాను కదండి, జూన్ 6 నుండి జూలై 6 లోపు సిబిఈటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారని షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మీకు ఏ స్లాట్ ఎలక్ట్ అవుతుందో మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ రోజున మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రైమరీకి అన్ని పరీక్షలు పూర్తయిన 2 రోజుల తర్వాత ఎగ్జామినేషన్ అన్నీ అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. అభ్యంతరాలు స్వీకరణ విడుదల చేసిన 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అంటే కీ విడుదల చేసిన 7 రోజుల పాటు అవకాశం కల్పిస్తారు. తుదికి అన్నీ ఇచ్చేసిన తర్వాత అభ్యర్థి ఎవరైతే ఏమైనా అప్పీల్ చేసుకున్నారో అవన్నీ పరిశీలించిన తర్వాత తుదికి విడుదల చేస్తారు. మెరిట్ జాబితా ఈ తుదికి విడుదల చేసిన తర్వాత 7 రోజుల తర్వాత ఫైనల్గా జాబితా ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన జాబ్ నోటిఫికేషన్ అలాగే జ్ఞానలోక వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తాను. అభ్యర్థులు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్.